వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది. సో ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, ఎక్కడైతే బిల్డింగ్లు అక్రమంగా నిర్మించారో వాటిలన్నింటినీ కూల్చేస్తామని చెప్పి ఇప్పుడు ఇక్కడ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్ సార్. హైదరాబాద్లో మరింత దూకుడు పెంచింది హైడ్రా. ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, బఫర్ జోన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే, గతంలో అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మేము అక్కడ ఆ భవనాలు నిర్మించుకున్నాం అని చెప్పి కూడా వాళ్ళు అనటం జరిగింది. సో ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పి కూడా సామాన్యులు కావచ్చు, కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు మాట్లాడుతున్నారు. అసలు హైడ్రా ఇంత దూకుడు పెంచడం వెనక వ్యూహం ఏంటి? ఇది $1 మిలియన్ క్వశ్చన్ ఆర్ $1 బిలియన్. ఎందుకంటే గత ఏ ప్రభుత్వంలో కూడా ఏ సీఎం ఈ నిర్ణయాలు తీసుకోలేదు. ఎస్ సార్. దాదాపు 10, 15, 20 సీఎంస్ వెళ్ళిపోయారు. అయితే దీని వెనకాల ఒక పబ్లిక్ కాజ్ ఉంది. మేబీ అది కరెక్టా రాంగ్ అంటే, దూకుడు కరెక్టా అంటే, పబ్లిక్ పరంగా ఈ లేక్స్ కానీ, చెరువులు కానీ, రోడ్స్ కానీ, పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ. అంటే మనం ట్యాక్స్లు కట్టే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఒక ఇండివిజువల్ మీకు నాకు చెందదు అది ఎవరికి. సో ఇక్కడ ఏమైంది, ఈ హైడ్రా అనేది ఎందుకు వచ్చిందంటే, అక్రమ కట్టడాలకు ఆనకట్టు అంటే అడ్డువేత కట్టకుండా ఇంతవరకు కడుతూ పోయారు. మీకు ఒక 50-60 సంవత్సరాల క్రితం పోతే 1728 చెరువులు ఉండేవి మనకి. ఈరోజు అది 750 చెరువులకు వచ్చేసింది. మరి ఏమైనట్టు 1000 చెరువులు? రాత్రికి రాత్ర మట్టి నింపేసి టన్ను 10-20 లారీలతో మట్టి నింపేసి దాన్ని రాత్రి అపార్ట్మెంట్ కట్టారు. అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఏదైనా అది ఎవరికి లాస్? అసలు ఎందుకు కట్టకూడదు అనేది ఫస్ట్ మనం మాట్లాడదాం. వై యూ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ ఎఫ్టీఎల్ కానీ, ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ, బఫర్ జోన్ కానీ, లేకపోతే 111 జీవో కానీ, కన్జర్వేషన్ కానీ, బయో కన్జర్వేషన్ కానీ కట్టకూడదని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దేన్ని తాగే నీళ్ళు వాడుతున్నాం. ఎక్కడైతే చెరువులు ఉన్నాయో అక్కడ ఎప్పుడు కూడా నీరు ఎప్పుడు స్టాక్ ఉంటుంది, బదులు మెత్తగా ఉంటాయి సాల్వ్. ఎనీ టైం కూలిపోవచ్చు కడితే. అండ్ ఇంకోటి ఏంటి, ఒక 100 ఫ్లోర్లో లేదా 50 ఫ్లోర్ అపార్ట్మెంట్ కట్టి బిల్డింగ్ కడితే ఆ వచ్చే డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తుంది? గార్బేజ్ ఎక్కడికి వెళ్తుంది? ఆ నీళ్ళు చెరువులోకి వెళ్తున్నాయి. కాలుష్యం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, బడాబాబులు కానీ, సెలబ్రిటీ గోళ్ళు కట్టేస్తున్నారు. ఆ రివర్సే వాటర్ చెరువులోకి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తుంది. ఇది 2 విధాలుగా యాజ్ పర్ లా ప్రకారం ఎన్జిటి అనే ఒక బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వాళ్ళ పర్పస్ ఏంటంటే నేచర్ని ప్రొటెక్ట్ చేయడం. 111 జీవో రాకపోవడం కారణం వాళ్ళే అడ్డుకట్టారు. కేసీఆర్ గారు ఎత్తేద్దాం అన్నారు కానీ ఎత్తలేపారు. ఎందుకంటే చెరువులకి 10 రూల్ ఏంటంటే, చెరువులకి 10 కిలోమీటర్ డయామీటర్ వరకు ఏమి కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఓన్లీ 10%. ఒకవేళ మీరు కొనుక్కున్న ఫామ్ హౌస్ కింద 1000 గజాలు ఉంటే 100 గజాల్లో మాత్రం కట్టుకోవాలి. 1 బెడ్రూమ్స్ చిన్నది వేస్తే పెద్ద కాలుష్యం రాదు కాబట్టి. అక్కడ నుండి మిగతావన్నీ మొక్కలు, చెరువులు, మన మిగతా పళ్ళు చెట్లు కానీ, ఆకుకూరలు కానీ ఏవైనా మీరు వేసుకోవచ్చు. అది దాని పర్పస్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది కట్టకపోతే మేబీ ఆఫ్టర్ ఇంకో 10-20 ఇయర్స్ చెరువులే ఉండేమో. వాటర్ స్కేర్సిటీ ఎలా అడ్రస్? ఇప్పుడు ఒకే ప్లేస్లో ఎకరం ప్లేస్ 30, 40, 60, 50 ఎకరాల ఫ్లోర్స్ కట్టేస్తున్నారు. కట్టినప్పుడు ఆ వాటర్ ఎక్కడి వస్తుంది? ఇప్పుడు మారేడుపల్లి ఒకప్పుడు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి. వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడు, ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయి. నీల్ స్కేర్సిటీ ఉంది. మా రిలేటివ్స్ అక్కడ ఉంటారు. ఒకప్పుడు వన్ ఆఫ్ ది బంజారా హిల్స్ సెకండ్ అపార్ట్మెంట్ మారేడుపల్లి, గన్రాక్ ఎన్క్లేవ్ అని. ఇప్పుడు అలా లేదు అపార్ట్మెంట్స్. ఇప్పుడు శ్రీనగర్ ఒకప్పుడు మంచిగా అన్ని అపార్ట్మెంట్స్ వచ్చాయి. సో వాట్ పబ్లిక్ ఈజ్ సేయింగ్ ఈజ్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అవ్వట్లేదు. దాని అక్రమాలు అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇల్లీగల్ అంటే ఏంటి? బయ్యర్కి ఇప్పుడు 111 జీవో ప్లేస్ అప్పుడు చీప్గా ఉంటుంది. మీరు చూసుకుంటే మన లాస్ట్ టైం మాట్లాడిన ఫామ్ ప్లాట్స్ కానీ R1 ప్లాట్స్ ఇప్పుడు కాస్ట్లీ ఉంటాయి. ఇది R1 రెసిడెన్షియల్ జోన్లో ఉంది. R1, R2, R3, R4. బట్ ఏదైతే బయో కన్జర్వేషన్ ఫామ్ ప్లాట్, అగ్రికల్చర్ ఉందో తక్కువ ఉంటుంది. ఇది తక్కువ రేటు కొని R1 రేట్లో అమ్మేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎకరం సపోజ్ ఎక్కడైనా 5 కోట్లు ఉందనుకోండి, వీళ్ళు 50 లక్షలు కొనేస్తున్నారు. ఎందుకంటే 50 లక్షలు కొని 5 కోట్ల రేటు తీసుకుంటున్నారు. సో విచ్ ఈస్ నాట్ గుడ్. అండ్ పబ్లిక్ బయ్యర్ పరిస్థితి ఏంటి? బిల్డర్ ఏమంటాడంటే నేను పర్మిషన్ తీసుకొని కట్టాను అంటాడు. బయ్యర్ ఏమంటాడు? బిల్డర్ అమ్మాడు కాబట్టి కొన్నాడు. ఇప్పుడు కూలిపోతే బయ్యర్కి డబ్బులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తారా? పబ్లిక్ నాలెడ్జ్ ఇక్కడే తప్పెవరిది, శిక్ష ఎవరికి? తప్పెవరిది అంటే అక్రమంగా కట్టే బిల్డర్స్ నాకు తెలిసి. రెండో పార్ట్ నుంచి గవర్నమెంట్ ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళు కూడా తప్పుంది. వాళ్ళు చెక్ చేసుకో. ప్రొహిబిటెడ్ జోన్ ఉన్నప్పుడు ప్రొహిబిటెడ్ ఇవ్వకూడదు కదా. వాళ్ళు మేనేజ్ అయిపోయి మ్యానిపులేట్ అయిపోయి జూనియర్ ఎన్టీఆర్ గారికి 5 బ్యాంకులు లోన్ ఇచ్చాం. మనం చూసాం అప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రాపర్టీకి జూబ్లీహిల్స్లో 5 బ్యాంకులు లోన్ తీసు. ఎలా ఇచ్చారు? ఒక్క ప్రాపర్టీకి 1 లోనే ఇవ్వాలి.
సో ఇవన్నీ మిస్టేక్స్ ఎవరో చేస్తారు. ఇంట్లో స్విచ్ చేస్తే వాకెట్లో లైట్ వెలిగింది అన్నట్టు తప్పు ఒకరు చేస్తున్నారు, శిక్ష ఒకరు అనిపిస్తున్నారు. సో బయ్యర్కి కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ తరపున కన్జ్యూమర్కి ప్రొటెక్షన్ ఉండాలి. పెద్ద పెద్ద వాళ్ళైనా చిన్న చిన్న వాళ్ళైనా ఆలోచించుకుంటూ కూల్చేస్తున్నారు. కూల్చే ముందు అసలు మిస్టేక్ ఇప్పుడు వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తారా? ఇప్పుడు మరి బయ్యర్ ఇప్పుడు ఎవరైతే ₹1 కోటి 2 కోట్లు కొనుక్కున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డు మీద ఉండాలా? రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, ఈఎంఐస్ కట్టాలి, ఇప్పుడు రెంట్ కట్టుకోవాలి, ఇప్పుడు ఇల్లు లేదంటే వాళ్ళు ఎక్కడే వెళ్తారు, ఏమవుతుంది అనేది గవర్నమెంట్ కూడా థింక్ చేయాలి. ఓకే, వాళ్ళు తీసుకున్న స్టెప్ మంచిదే, ఇనిషియేటివ్ ఇస్ గుడ్. ఇప్పుడు చేయకపోతే కనీసం ఇప్పుడు ఇంతకుముందు ఇది ఎలా ఉందంటే హైడ్రాది ఏవి రంగనాథ్ గారిని కమిషనర్గా అపాయింట్ చేశారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ లెవెల్లో చాలా బాగా మోటివేట్ చేసి స్ట్రిక్ట్గా ఉండాలి, ఎవరు వచ్చినా వినొద్దు. రూలింగ్ గవర్నమెంటే తిడుతుంది గవర్నమెంట్ని. సో ఇక్కడే ఎందుకంటే దుర్గం చెరువులో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఇంటికి కూడా నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఇంటికి కూడా ఒక 4 రోజులు టైం ఇచ్చారు. 4 రోజులకైనా వాళ్ళు కాలేజ్ అయిపోతే స్వయంగా మేమే అంటే రూల్ పెట్టినప్పుడు ఎవరికైనా ఒకటి ఉండాలి. సీఎం తమ్ముడు, సీఎం కొడుకు, లేకపోతే మీ తమ్ముడు పిఎం కొడుకు, అవి ఉండకూడదండి. రూల్ ఈజ్ రూల్. నార్మల్గా ఏమవుతుంటే ఇండియాలో రూల్స్ ఆర్ కెప్ట్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై గుడ్ పీపుల్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లూప్ హోల్. గవర్నమెంట్ ఏ చట్టం పెట్టినా దానికి లూప్ హోల్ పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ అధికారులు ఉన్నారు, మనం ఏదైనా ఐటమ్ ఇల్లీగల్ ఐటమ్ ఇంపోర్ట్ చేసాం లేకపోతే ఎక్స్పోర్ట్ చేసాం, వాటి రెడ్ లిస్ట్లో పెట్టేస్తారు. పెట్టి కొన్ని మళ్ళీ జైల్లో పెడతాంటే వాటి దగ్గరికి వెళ్ళి లావాదేవీలు మాట్లాడుకుని ఒక ఈక్వేషన్ సెట్ చేసుకుంటే రిలీజ్ చేస్తారు. సో రూల్స్ ఎలా ఉన్నాయంటే ముందు ఐడెంటిఫై చేస్తారు, దాని సొల్యూషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరైతే ఆపాడో వాడే చెప్తాడు. అలా ఉండకూడదు. ఇప్పుడు మీరు సింగపూర్, మలేషియా, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతే మీకు ఎగ్జాంపుల్ చూద్దాం. వెస్ట్రన్ కంట్రీలో ఎప్పుడో ట్రైన్స్ ఉంటాయి కదా, లేట్ అయ్యాయంట. ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ లేట్ అవుతున్నాయంట. అంటే 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు. ఒకసారి అక్కడ బాస్ ఏం చేశాడంటే మొత్తం ఆ ట్రైన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ పిలిచాడు, లైన్గా నిలిచి టక్ టక్ అని షూట్ చేశాడు. ఆ రోజు నేను ఇంతవరకు ట్రైనింగ్కి లేట్ అవ్వంట. అంటే ఎలా ఉంది యాక్షన్? మన దగ్గర కూడా గవర్నమెంట్ పెనలైజేషన్ అట్లా ఉండాలి. సింగపూర్, మలేషియాలో ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, నా మినిస్టర్ అంటే ఎవరు తెలిసినా లాని వేస్తారు. ఎయిర్పోర్ట్లో మీ ఎవడి మాట వింటాడా? సిఎస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉంటాడు. ఎంత పెద్ద బిజినెస్ భవన్ ఆపుతాడు, సెలబ్రిటీలను ఆపుతాడు. ఎందుకంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి పవర్, అంటే ఆ లోకల్ బాడీస్కి భయపడరు. సెంట్రల్ నుండి ఉంటాయి వాళ్ళకి. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ పవర్ ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సో మనం కూడా అక్రమ కట్టడాలు కట్టడం మంచిది కాదు. కానీ అది కట్టకుండా ఆపడానికి సరైన చర్యలు ముందే తీసుకోవాలి. పర్మిషన్ ఇచ్చే ముందే వీళ్ళు ఎత్తుక్కొని నీకు రాదంటే అయిపోయింది. ఇప్పుడు అక్కడ మేనేజ్ చేస్తున్నారు ఆఫీసర్. ఇప్పుడు ఆ పర్మిషన్ ఆఫీసర్ ఎక్కడో ఉంటాడు, లేదా రిటైర్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు యాక్షన్ ఎవరు తీసుకుంటారు? శిక్ష ఎవరికి, తప్ప ఎవరికంటే ఇదే క్వశ్చన్. గవర్నమెంట్ హ్యాస్ టు అట్లీస్ట్ అయిపోయింది. ఇప్పుడు యాక్షన్ మంచిగా తీసుకుంటారు. బట్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థం, క్వశ్చన్ మార్క్. కానీ పర్మిషన్లు ఇచ్చారు, బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారు, అమ్మేశారు. కొన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్యాంక్ లోన్లకి వెళ్ళి లోన్లు తీసుకొని వచ్చి ఆ ప్రాపర్టీ కొని ఉంటారు. ఇప్పుడు ఆ లోన్లు కట్టడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు కూల్ చేస్తే వాళ్ళు పరిస్థితి ఏంటనేది కూడా ఒక ప్రశ్న. అంటే అది రిడిక్యులస్ అండి. అదే చెప్తాను. స్టేట్ లీడర్, గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా పబ్లిక్ని దృష్టిలో పెట్టి యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అంతకుముందు 2012 ముందు జోన్లు డిక్లేర్ చేయలేదు గవర్నమెంట్. డిక్లేర్ చేసి ఎఫ్టీఎల్ కానీ ఇవన్నీ కూడా ఒక 12-13 సంవత్సరాల ముందు డిక్లేర్ చేశారు. అంత ముందు కట్టినట్టుగా ఎగ్జామ్స్ ఇస్తున్నారు. బట్ 2012 తర్వాత ఎవరైతే కట్టారో వాళ్ళు పర్మిషన్ తీసుకోండి. కొంతమంది అక్కడ ఉంటే పర్మిషన్ లేకుండా ఒకటి కట్టారు మెజార్టీ. వాళ్ళని ఎరగొట్టడం తప్పులేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బయర్ కాంపిటీషన్ ఎవరు? బిల్డర్తో ఇప్పిస్తారా? ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీలో ఒక కెమికల్ రియాక్టర్ మొన్న ఇదైంది, ఇప్పుడు మనిషికి ఎంత అని ఇస్తున్నారు. అది ఎవరు ఇస్తున్నారు? ఇండస్ట్రీ ఇస్తున్నారు. ఇక్కడ బిల్డర్ ఉన్నాడో లేదు తెలియదు, బిల్డర్ ఇస్తాడో లేదు తెలియదు. బిల్డర్ అయితే గవర్నమెంట్ ఇస్తాడా? అంటే మరి పబ్లిక్ మీకు ఓటేసి గెలిపించినప్పుడు పబ్లిక్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? స్టేట్ లీడరే ప్రొటెక్ట్ చేయాలి. గవర్నమెంట్ విల్ ప్రొటెక్ట్. మీరు నేను ఇవ్వలేము కదా. బిల్డర్ అడిగిన బిల్డర్ని పనిష్మెంట్ ఇవ్వండి, వాటి రెస్ట్రిక్షన్ ఉంటే సీజ్ చేయండి. బట్ కామన్ బయర్ అంటే వీళ్ళు కూడా ఒక తప్పు ఉందని అంటున్నారు. ఏంటంటే వీళ్ళు కొనుక్కునేటప్పుడు రేటుకి ఆశపడి చెక్ చేసుకోకుండా కొనుక్కున్నారు. అది ఆ విషయంలో సపోజ్ బయ్యర్ కూడా ఈసీ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, లింక్డ్ అన్నీ చూసుకొని కొనుక్కుంటే బయ్యర్కి పెనాల్టీ వేయకూడదు. చూసుకోకపోతే పెనాల్టీ వేయండి. ఇక్కడ సో కేసు టు కేసు మాట్లాడండి, యూనిఫామ్గా మాట్లాడండి. గవర్నమెంట్ చేసిన తప్పు అని కాదు, 100% రైట్ అని. ఇక్కడ హైడ్రా లాంటి కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ ఇప్పటికైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే మన వీడియోస్లో కూడా మన ఛానల్స్లో మాట్లాడడం కూడా జరిగింది. ఒక మంచి అడ్వైజర్ కావచ్చు, లీగల్ ఒపీనియన్ కావచ్చు, స్వయాన మనమే ఆ లొకేషన్కి వెళ్ళి చూసి అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం గమనించిన తర్వాతే ఇన్వెస్ట్ చేయాలా లేదని ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కూడా మీరు గతంలో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఇన్వెస్టర్ అంటే ప్రాపర్టీ కొనే వాళ్ళ ఆలోచన ఏ విధంగా మారాలంటారు?
ఆలోచన కంప్లీట్ 180 డిగ్రీ షిఫ్ట్ అవ్వాలండి. ఫ్రీగా వస్తుంది కదా అని ఫెనైల్ తాగితే చచ్చిపోతాం. ప్రీ లాంచ్ మోసాలు మనం విన్నాం ఎన్నోసార్లు. బిల్డర్ 100 స్టోరీలు చెప్తాడండి, డబ్బులు పెట్టుకునేది మీరు. బిల్డర్ వీళ్ళు 20, 30, 40% మార్జిన్లో వర్క్ చేస్తారు. ఈ బయ్యర్ అనేవాడు జీవితాంతం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కష్టపడి 50 లక్షలు, ₹1 కోటి, ₹2 కోట్లు, ఈరోజు ఉన్న శాలరీస్కి 10 కోట్లు పెట్టి ఎవడు కొనే పరిస్థితి లేదు. 50 లక్షలు, ₹1 కోటి నార్మల్ మీలాంటోడు నాలాంటోడికి ఒక పెద్ద అమౌంట్, 1 crore అంటే. సో 1 crore పెట్టేటప్పుడు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నేను ఆఫీస్లో ఉన్నాను అనే దానికంట మీరు ఏం చేయాలంటే ఆ బయ్యర్గా కొనుక్కునేటప్పుడు కంపల్సరీగా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని అపాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తీసుకునేది 1,000, 1%, 2% ఏదో తీసుకుంటారు. తీసుకొని 98% సేఫ్ ఉంటుంది. ఇప్పుడు ఏముంది, నా గరకన మొత్తం పోయింది కదా ఏమి. సో రెండోది డాక్యుమెంట్స్ అనేది 120% చెక్ చేసుకోవాలి. ఈసీ కంపల్సరీ, పర్మిషన్స్ కంపల్సరీ, లీగల్ ఒపీనియన్ కంపల్సరీ, అట్లనే లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ. ఇవన్నీ పాయింట్ బై పాయింట్ చూసుకుంటే మీకు ఏదైనా ఒక ప్రొఫెషనల్ లాయర్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు క్లాస్ వైజ్ ఇస్తారు. జనరల్గా లీగల్ లాయర్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఏముంటాయంటే వాళ్ళు 2 పాయింట్స్ ఇస్తారు, టాలరబుల్, ఇంటాలరబుల్. అంటే ఇది లేకపోయినా కొనుక్కోవచ్చు, మీరు రెగ్యులరైజ్ చేసుకొని. ఇంకొన్ని పాయింట్లు ఏంటంటే ఇది లేకుండా అసలు మీరు కొనొద్దు, దాన్ని జవదాడితే మీకే లాస్. ఇప్పుడు బయర్స్ అలా చేయట్లేదు, బిల్డర్ ఏదో ఇస్తాడో దాని మీద డిపెండ్ అయ్యి బ్యాంకుడు కూడా కస్టమర్. ఇప్పుడు బ్యాంకులు ఏమైపోయిందంటే కొన్ని బ్యాంకులు పేర్లు చెప్పను, మరి గవర్నమెంట్ బ్యాంకులు అడ్వర్టైజ్ చేసుకుంటాయి బిజినెస్కి. అసలు మన 20 years 30 years బ్యాంక్ ఎప్పుడైనా టీవీలో కనిపించిందా మీకు? బట్ ఈరోజు గవర్నమెంట్ పబ్లిక్ పెద్ద పెద్ద బ్యాంకులు అడ్వర్టైజ్ చేసుకున్నాను, కస్టమర్ లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు వచ్చినోడే గుడ్డు సామెత ఉంటుంది చూడు, సచ్చినోడు పెరిగి వచ్చిందే కట్టమని. ఏదో కస్టమర్ వచ్చి రావడం ఎక్కువ, వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. సో అనుమతులు ఇచ్చేటప్పుడు కూడా బ్యాంకు వాళ్ళు కానీ అండ్ వీలైతే 2 ఒపీనియన్ తీసుకుంటాం. ఒకవేళ మీకు డౌట్గా ఇచ్చాడు అనుకో ఫస్ట్ లేరు. ఇప్పుడు మాకు యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్గా పేపర్లు కరెక్ట్ చేసామండి. ఆ పేపర్లో ఇద్దరు చేస్తారు, డబుల్ వాల్యుయేషన్ ఉంటుంది. ఒకటి నేను చేస్తాను, ఇంకో ప్రొఫెసర్ చేస్తారు. ఇద్దరికి ఒక ఆయన 100కి 60 వేసాడు, ఒక ఆయన 100కి 85 వేసాడు. అంటే 25 తేడా ఉంటే మూడో ప్రొఫెసర్కి వెళ్తుంది. సో ఈ అప్పుడు మూడిట్లు యావరేజ్ తీసుకుంటారు. ఎందుకంటే స్టూడెంట్కి అన్యాయం జరగకూడదు అనేది నియమం. యూనివర్సిటీలో మాకు గైడ్లైన్స్ ఏమి ఇస్తారంటే ఏ స్టూడెంట్ కూడా ఒక మార్క్ ఎక్కువ వేసి కానీ ఒక మార్క్ తక్కువ వేయకూడదు. సార్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పటికే గత 1 year నుంచి మార్కెట్ కాస్త ఒడిదొడుగులు లోనవుతుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్. ఈ హైడ్రా దూకుడు మరింత పెంచుతుంది హైదరాబాద్లో. సో నిర్మాణ రంగం మీద కావచ్చు, రియల్ ఎస్టేట్ మీద కూడా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఐ థింక్ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోదండి, కొద్ది జాగ్రత్త పడడం మొదలవుతుంది. అటు గవర్నమెంట్ కానీ ఇటు బయ్యర్స్ కానీ. అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కాస్త కొంచెం ఆలోచనలో పడ్డారు, అంటే స్పీడ్గా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి. ఇప్పుడు వైజాగ్లో ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు హైదరాబాద్లో జాబ్ వచ్చింది, లేకపోతే బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్లో జాబ్. ఏం చేస్తాడు ఆయన? జాబ్ మానేస్తాడా ఇల్లు కోసం? ఇల్లు అయితే ఇప్పుడు జాబ్ 1,50,000 2 లక్షలు శాలరీ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉందని ఇల్లు తీసుకొని రోడ్డు మీద అయితే ఉండలేడు కదా. కొన్ని రిక్వైర్మెంట్స్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కొన్ని రిక్వైర్మెంట్ పోస్ట్పోన్ కాదు. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు, ఇందులో ఒక భాగం మనం మాట్లాడుతుంది రియల్ ఎస్టేట్. సో ఇందులో ట్రేడింగ్ అలాంటివి తగ్గొచ్చు. క్యాప్టివ్ కన్జంప్షన్ సొంతానికి యూజ్ చేసుకునేటప్పుడు దే కెనాట్ స్టాప్ అయితే వాళ్ళ లైఫే ఆగిపోతుంది. సో కానీ ఇప్పుడు దీంతో ఏమవుతుందంటే హైడ్రా వల్ల ఒక అందరికీ ఐ ఓపెనర్. నెక్స్ట్ టైం నేను కట్టేటప్పుడు ఆలోచించి కట్టాలి. ఇప్పుడు అక్రమం కట్టాలంటే నేను ఎప్పుడైనా మోసపోతాను. ఇప్పుడు ఎమ్మెల్సీ అనురాగ్ యూనివర్సిటీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా నోటీస్ ఇచ్చారని అన్నారు. నాగార్జున గారికి నోటీస్ ఇవ్వకుండా చేశారు. అంటే ఇందులో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. మన ఈ ఫార్ములా మాట్లాడకూడదు. రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటుంది, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, డబ్బులు ఇంట్రెస్ట్ ఉంటాయి, లేకపోతే ఇంకొకటి మీద ఏదో రెవెన్యూ ఉండొచ్చు. ఇప్పుడు మీకు తెలుసా లేదు, మనం మాట్లాడుతాం ఎన్కన్వెన్షన్లోనే మన ప్రెసిడెంట్ సీఎం కూతురు పెళ్ళి అయింది. అవును, కూతురు పెళ్ళి అక్కడే జరిగింది. అప్పుడే అక్కడ సెర్చ్ జరిగింది అని అంటారు, ఎంతవరకు వాస్తవం తెలియదు. అప్పుడు వెళ్ళినప్పుడే కదా లోన్ అంతా బయటపడుతుంది. అంతమంది నేను ఎప్పుడు బయట నుండే చూస్తాను, లోన్ నుండి చూస్తే ఆనుకొని ఉంది. ఓ ఇది టార్గెట్ అప్పుడే పెట్టారని మాకు తెలియదు అంటున్నారు పబ్లిక్. అంటే అసలు ఎన్కన్వెన్షన్లో అసలు ఏం జరిగింది సార్ అంటే, నాగార్జున గారు చూడటం ఏంటంటే మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎక్కడ మేము ఆక్రమించలేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ముందు అది కోర్టులోనే మేము తేల్చు. ఇప్పుడు 2 విధాలు ఆలోచించే లక్ష్యం. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్ సెలబ్రిటీని హిట్ చేస్తే బ్రాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే అన్కన్వెన్షన్ కూల్ చేశారో అప్పటి నుంచి హైడ్రా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా మొన్న ఎక్కడో ఒక ఆయన తప్పు చేస్తే వాడు ఓన్ ఇల్లు కోలుగొట్టారు బీహార్లోనో యూపీలోనో ఎక్కడో దగ్గర.
ఇదేంటంటే రెండు డ్యూల్ థింకింగ్ డిప్లొమాటిక్గా చెప్పాలి ఆన్సర్. ఒకటి బ్రాండింగ్ అవ్వచ్చు, రెండోది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హై కమాండ్ మనోడు దర్దలు ఆడిస్తున్నాడు, మన ఇండివిజువల్స్ అవర్ సేవింగ్ అవర్ ఓన్ స్కిన్ ప్రొటెక్షన్, మనంతా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వ్యతిరేకత అనేది ఉంది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కదా, ఇప్పుడు ఇంటర్నల్ కుమ్ములాట ఎక్కువ ఉంటుంది, బయటది ఉండదు. ఇంట్లో దేవుడిని, ఇంట్లో శత్రువుని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు, ఇంట్లో దొంగని. అట్లా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా యంగ్ ఏజ్లో సీఎం అయ్యారు. దట్స్ ఇప్పుడు ఆయనకంటే మహనీయులు 10, 20, 30 సంవత్సరాలు ఆయనకంటే అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఆయన ఏం మంచి పని చేశారంటే ఆ టీంని అంతా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి హైకమాండ్ కన్విన్స్ చేసి సీఎం అయ్యారు. కానీ ఇంటర్నల్గా కొంతమంది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, వీడు మనకంటే చిన్నవాడు, వీడు సీఎం అన్నాడు. కానీ హైడ్రా విషయంలో అంటే ప్రజల్లో కొంత సానుకూలత వస్తుంది కాబట్టి కొంతమంది హైడ్రాకి సానుకూలంగా మాట్లాడుతున్నారు, మరికొంతమంది హైడ్రాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో హైడ్రా దూకుడు ఈ విధంగానే ముందుకు వెళ్తూ ఉంటే హైదరాబాద్లో దాదాపు 30% ఖాళీ అవుతుంది, కొన్ని వందల వేల ఎకరాలు మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇప్పుడు దాదాపు 2000 ఎకరాల పైనే ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు. 33 పంచాయతీలు, 70 మున్సిపాలిటీలు ఉన్నాయి రఫ్గా. సో ఖాళీ అవుతుంది అనే దానికంటే అవైలబుల్ వస్తుంది, పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే ఇది కాకుండా దెర్ ఇస్ టూ మచ్ ల్యాండ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు జడ్చర్ల, వికారాబాద్, జహీరాబాద్ వెళ్ళి మనం చూసాం, అక్కడ వెళ్తుంది. కాకపోతే ఒక మంచి పాయింట్ ఏంటంటే ఫ్యూచర్లో కట్టేవాళ్ళు 100కి 2 సార్లు, 1కి 2 సార్లు ఆలోచిస్తారు. కొనే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఇచ్చే ప్లస్ కొనేవాళ్ళు కూడా ఇంకా జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఎవరైతే లీగల్ ఒపీనియన్ వద్దు, బ్రోకర్ వద్దు, ఏజెంట్ వద్దు అనుకుంటారో వాళ్ళు కంపల్సరీ అపాయింట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డోంట్ డిపెండ్ ఆన్ బిల్డ్. ఇప్పుడు అమ్మేవాడు, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు లేదా మీ సిస్టర్ ఉన్నారు, యూ నో దట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్. ఎవరికైనా వాళ్ళ పెళ్ళి ఏం చెప్తాం, లేదు నేను అసలు మా అబ్బాయి వాసన కూడా చూడండి, మా అబ్బాయి దగ్గరగా, అది మన కొడుకుని మనం ప్రేరణ చేసుకుని తప్పలేదు కదా. బట్ తప్పది, ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఇక్కడ ఏమైందంటే మనకు 5,000 ఇప్పుడు 2 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటాడు, 10,000 ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాడు బయ్యర్. ఖర్చు పెట్టాలి 10,000, 20,000 ఖర్చు పెడితే నేను 2 కోట్లు సేఫ్ ఉంటుంది. కానీ అక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా వెళ్తుందంటే, ఒకప్పుడు మనం చెప్పుకున్నాం గోల్డ్ చైన్లు, ఖద్దరు బట్టలు, టాటా సుమోలు. మీరు సినిమా యాక్టర్లు సినిమాలు చూసి 10 వరుస 10 ఏళ్ళు దాట ఇసుక మొత్తం లేచిపోయి వచ్చేస్తుంది. అది ఒకప్పుడు అది సెటిల్మెంటు, కబ్జా దందాలు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ చాలా మారిపోయిందండి, ప్రొఫెషనల్గా అవుతుంది సిస్టమ్. అప్పుడు పర్మిషన్ లేవు, ఇలా పర్మిషన్ తీసుకొని ఇలా కట్టేవారు పైకి వెళ్ళేసరికి. ఇప్పుడు అన్నీ కడితే మోటగేజ్ చేసి కొడుతున్నారు. కొన్ని స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటే ఇంకా కొద్ది కఠినమైన శిక్షలు పెడితే చాలామంది రియాల్టర్లు అంటే కొద్దిగా బాగుపడతారనేది ఉద్దేశం. ఏదేమైనప్పటికీ అఫీషియల్గా ఇనిషియేషన్ కరెక్టే, అయితే కాంపెన్సేషన్ కూడా తప్పు ఎవరైతే వాళ్ళు శిక్ష చేసి వాళ్ళతో కట్టించాలి. బయ్యర్ మీరు శిక్ష ఎవరికి అన్నారు కదా, బయ్యర్ కనుక లీగల్ ఒపీనియన్ తీసుకొని పర్మిషన్ చూసుకొని ఈసీ తీసుకొని అన్నీ కరెక్ట్గా ఉండి, అది బిల్డర్ తప్పైతే బిల్డర్కి శిక్ష చేయాలి నా ప్రకారం. ఎందుకంటే బిల్డర్ హ్యాస్ టు లేదా బిల్డర్ పోతే మీరు గవర్నమెంట్ బిల్డర్ దగ్గర కలిగేసి గవర్నమెంట్ హ్యాస్ టు కాంపెన్సేట్ ది బయ్యర్. లేదు వాడు ఏమీ చేసుకుంటూ కొన్నాడంటే వదిలేయండి. సో ఇటు 2 పక్కల పాజిటివ్ మైనస్ నెగిటివ్ 2 చూస్తాం. పాజిటివ్ ఏంటంటే ఒకవేళ బయ్యర్ కానీ కొన్ని అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి అప్పటికి వాడు కరెక్ట్ ఉంటే వాడిని పనిష్ చేయడం కరెక్ట్ కాదు. కొంతమంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్లా చూసుకున్నారు లేదు తెలియదు ఆ కేసులో, మన జూబ్లీస్ హౌస్లో. ఒకవేళ ప్రాసెస్ తెలియకుండా తీసుకుంటే దాన్ని ఒకటి అందరూ ఈక్వల్లీ, బిల్డర్ ఎంత రెస్పాన్సిబుల్, బయ్యర్ కూడా అంతే రెస్పాన్సిబుల్. సో గవర్నమెంట్ మీ నాట్ వరీ. బట్ అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఏ విధంగా, ఎందుకంటే రేపు వద్దు రోడ్ బ్యాంక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక్క రీజన్ చాలు గవర్నమెంట్ పడుకోవడానికి. ఇక్కడ ఇంటర్నల్ ఆల్రెడీ ప్రెషర్ ఉంది, ఎక్స్టర్నల్ ప్రెషర్ యాడ్ అయింది అనుకోండి. ఆయన ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంటాడు, అంటే లీగల్గా చేసింది రేవంత్ రెడ్డి గారు కరెక్టే. బట్ దానివల్ల ఎంతోమంది బాగుపడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది అంటే దెబ్బతింటున్నారు అనేది ఆలోచించాలి. చూసుకొని చెప్పుకుంటే దాన్ని బట్టి బాగుంటుంది. సో తీసుకునేటప్పుడు కొద్ది మార్కెట్ సర్వే చేసి ఆయన చేసి ఉంటారు. ఆయన ఏమంటారు, ఏవి రంగనాథ్ గారిని మొన్న ఒక వీడియో చూశాను, మేము కోలుగొట్టే ముందు 10 డిపార్ట్మెంట్, ఇప్పుడు హైడ్రాకి 3,500 మంది స్టాఫ్ని శాంక్షన్ చేస్తున్నారు. అందులో 259 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. గ్రూప్ 1 ఆఫీసర్స్ 3 పెట్టారు. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, అది ఆ టీం కాకుండా ఎంసీహెచ్ టీం, జిహెచ్ఎంసీ, అట్లనే హెచ్ఎండిఏ టీం, అట్లనే డిటీసీపీ టీం, ఎంఆర్ఓ, రెవెన్యూ, వీళ్ళందరూ కలిసి ఓకే చేసో కోలుకొడుతున్నాడు అంత ధైర్యంగా. కానీ ప్రత్యేక చట్టం కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు హైడ్రాకి మరిన్ని పవర్స్ కూడా
ప్రభుత్వం రావడం పవర్స్ వచ్చాడు తంతే బూర్లు గంపలు పడినట్టు హైడ్రా డైరెక్ట్గా హైడ్రా నుంచే నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి జరుగుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. ఇప్పుడు కంపెనీ ఉందండి, అకౌంట్స్ ఒక 10 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఒక్కటి సంతకం పెడితే 10 కోట్లు. ఇంటర్నల్గా చాలా ఉంటాయి సంతకాలు, మేనేజరు, జిఎం, వైస్ ప్రెసిడెంట్ అందరికీ ఫైన్ సంతకం డైరెక్టర్ పెడతాడు. సో ఇప్పుడు ఏదైనా తీగలాగితే డొంక ఏదైనా అయితే 10 మందిని గవర్నమెంట్కి ఏం చేస్తారంటే వీళ్ళు ఒక 10 డిపార్ట్మెంట్లో 5 డిపార్ట్మెంట్ మినిమం 5-6 డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేయాలి. ఇది నా ప్రకారం తప్పు, ఇది నా ప్రకారం తప్పు, ఇది ఇన్కమ్ అందరు ఆ తప్పు అనే తర్వాత ఏవి రంగనాథ్ గారికి ఫైనల్గా కూల్చేయని వస్తుంది. ఏవి రంగనాథ్ గారు మామూలుగా కూల్చేశారనుకోండి, దెన్ ఇట్ ఏ ప్రాబ్లం. రేపొద్దు నాగార్జున గారు ఏమైంది మంచి టార్గెట్ ఎట్లా పెట్టారంటే సాటర్డే మార్నింగ్ వెళ్ళారు 6 గంటలకి, సాటర్డే అనుకోండి వెళ్ళి కోర్టు సాటర్డే బంద్ ఉంటుంది, సండే బంద్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కోర్టు స్టే తెచ్చుకోవడం లేదు, కానీ అప్పటికి లంచ్ మోషన్లో మూవ్ చేసి నాగార్జున గారు ఆయన స్టే తెచ్చుకునే టైంకి ఇది జరగొచ్చారు. ఇప్పుడు సపోజ్ మన హైదరాబాద్ యాక్షన్ తప్పు అనుకుంటే మళ్ళీ గవర్నమెంట్ కట్టివ్వాలి కదా. వాళ్ళు కోర్టులో ప్రూవ్ అయింది అనుకోండి, అయితే ఆ పర్మిషన్లు నాకు అర్థమైనట్టు పర్మిషన్లు ఉన్నాయి కానీ అన్ని స్టేలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు డౌట్ ఒక అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నారు. స్టే అనేది అప్రూవ్ అయినట్టు కాదు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఉంది, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, మనం 3 ఫ్లోర్లు కట్టాలి, 4 ఫ్లోర్ కట్టాం, 4 ఫ్లోర్ కట్టడం బీఆర్ఎస్కి అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఒక ఫీజు పెడతారు క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్. ఆ ఫీజు కట్టేటప్పుడు వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తారు, వెరిఫై చేసి కరెక్ట్గా ఉందంటే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేయకపోతే అది అప్రూవ్ అయినట్టు కాదు, డబ్బులు కట్టినంత మాత్రం అప్రూవ్ అయినట్టు కాదు. మేబీ ఎన్కన్వెన్షన్ స్టేజ్లో దాదాపు 10,000 కెపాసిటీ ఉందండి. 4 రూమ్స్ ఉన్నాయి, పెద్ద హాలు, చిన్న హాలు ఉంది. ఒక ప్లేట్కి 1400-1600 1700 పర్ ప్లేట్. 50% ఎఫిషియన్సీ తీసుకుంటే ఎవ్రీడే 1.5 to 2 crores. ఒక 15 రోజులు ఇంటూ చూసుకుంటే మొత్తం ఓవరాల్గా 10 సంవత్సరాలు 3,500 కోట్లు సుమారు కలెక్ట్ చేశారు. 3,500 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. సో ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అనేది కంప్లీట్ మనం బయట నుండి చూస్తున్నాం. లా నుండి వాళ్ళు చూసుంటారు కదా, ఏవి రంగనాథ్ గారు టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి అంటేనే కూల్చేసి ఉంటారు. సార్ ప్రధానంగా చెరువులే కదా, నాలాలు కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు అది మరింత పెరిగింది, దానివల్లే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి అంటున్నారు. అవును, ఇప్పుడున్న హైడ్రా అంటే ఈ నాలాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలు కూడా కూల్చేసే అవకాశం ఉందంటారా? ఐ థింక్ ఎందుకంటే నాలాలను ఆక్రమించి ఎక్కువ మంది సామాన్యులే అక్కడ వాళ్ళు నిర్మాణాలు చేపట్టారు. ఏదైనా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా పోయి లీగల్గా పాలసీ ఎగ్నెస్ట్ పోతే దే ఆర్ బౌండ్ టు గెట్ ద పనిష్మెంట్ అండి. తప్పు చేసినట్టు శిక్ష అనుభవించాలి. ఇంతవరకు నడిచిందంటే నడిచింది, వాళ్ళ అదృష్టం. దొంగ దొరకనంత వరకు దొరికితే కదా దొంగ అని ప్రూవ్ అవుతాడు. సో నాలాలు అని పబ్లిక్ పార్క్ కూడా కొంతమంది ఆక్యుపై చేశారు, రోడ్లు కూడా ఆక్యుపై చేశారు, గోడలు కట్టారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ బిజినెస్ సెలబ్రిటీ కానీ చెరువులు ఆనుకొని గోడలు కట్టారు. చెరువులు ఆనుకొని రావడం చాలా కాలేజ్ ఉన్నాయి, ఎంతోమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్ వచ్చింది, అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది, ఫాతిమా కాలేజ్ వచ్చింది. సో ఇవన్నీ ఇప్పుడు కాలేజీలు హాస్పిటల్ డిస్ట్రాయ్ చేసి, ఇప్పుడు ఫంక్షన్ హాల్ పర్లేదండి, కాలేజీ హాస్పిటల్ డిస్ట్రాయ్ చేస్తే కష్టం అండి. కాలేజీలో స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమవుతుంది అంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటారా? ఇప్పుడు పనిష్మెంట్ అనేది మీరు ఆ కట్టినోడికి వేయాలి, చైర్మన్కో వైస్ చైర్మన్కి వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసినట్టు అనురాగ్ యూనివర్సిటీ స్టే తెచ్చేసుకున్నారు ఇది జరిగిన తర్వాత. నాగార్జున గారికి అవకాశం ఇవ్వలేదు. సో ప్రతి కేసు కూడా కేసు టు కేసు ఇండివిజువల్గా టాలీ చేయాలండి. దీని తాలూకా మంచులు, దీని తాలూకా చెడులు చేసుకుని అప్పుడు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే మంచిది. కాలేజీలతో మాట్లాడడం అంటే చెలగట్టడం కరెక్ట్ అయింది. 100,000 స్టూడెంట్స్ జీవితాలు, వాళ్ళ జీవితాలే భవిష్యత్తు పోతాయి. కాలేజీలో అయితే ఎక్కడ ఉంటారు వాళ్ళు? నాలాలు కానీ రోడ్లు కానీ పార్కులు కానీ ఆక్యుపై చేసిన వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీని నీది నాది అనుకోవడం తప్పు. సో పక్క ప్రభుత్వం హైడ్రా కమిషన్ తీసుకొని వచ్చి అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే అక్కడ కూల్చేస్తుంది, దూకుడు పెంచిందో, మరోపక్క హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరించడానికి 4th సిటీ కూడా తీసుకొని వచ్చింది. మరోపక్క ట్రిబుల్ సంబంధించి కూడా నిన్నే ఒక రివ్యూ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకోవడం కూడా జరిగింది. చాలా త్వరగా ట్రిబుల్ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఆయన ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. అంటే మొత్తం ఎక్కడైతే దానికి కావాల్సిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఐడెంటిఫై చేసి వెంటనే అవి తీసుకోవాలని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ట్రిబుల్ కానీ కంప్లీట్ అయిపోతే సో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మరోపక్క హైదరాబాద్ నగర విస్తరణ దృష్టిలో పెట్టుకుంటే సో ట్రిబుల్ చుట్టూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, సో అక్కడ ట్రిబుల్ చుట్టూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హైడ్రా ల్యాండ్ కమిషన్ తీసుకొని వచ్చిన చర్యలు కావచ్చు, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు RRR అనేది ఆల్రెడీ 7-8 సంవత్సరాల నుండి నడుస్తున్నారు. కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ హయాంలోనే RRR డిక్లేర్ చేయడం జరిగింది. బట్ అనేకమైన అనివార్య కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో టర్మ్స్ సరిగ్గా లేక
టీఆర్ఎస్కి వాళ్ళకి పడక నిధులు శాంక్షన్ కాక సరైన సపోర్ట్ లేకుంది. రేవంత్ రెడ్డి గారు కంపేర్ టు లాస్ట్ టైం గవర్నమెంట్ కంటే ఒక అగ్రెసివ్ దూకుడుతనం అయితే చూపిస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ మొత్తం అవ్వలేదండి, ల్యాండ్ పూలింగ్ అవ్వాలి. ఇప్పుడు నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఇంటెన్షన్ అయితే బాగుంది రేవంత్ రెడ్డి గారిది. అంటే అది కంప్లీట్ చేయాలి త్వరగా, ఎందుకు కంప్లీట్ చేస్తే లాట్ ఆఫ్ రెవెన్యూ టు ది గవర్నమెంట్, లాట్ ఆఫ్ రిలీఫ్ ఫర్ ది ట్రాఫిక్. చాలామంది బయట నుండి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు. సో RRR నిజంగా అనుకున్నట్టు నెక్స్ట్ 4-5 ఇయర్స్లో కంప్లీట్ అయితే, ల్యాండ్ పూలింగ్ అయిపోతే నెక్స్ట్ బడ్జెట్ శాంక్షన్ చేసి క్యాబినెట్ ఆమోదం తెలపాలి. తెలిపిన తర్వాత టెండర్స్ ఇష్యూ చేస్తారు, టెక్నికల్ బిడ్ కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ చేస్తారు, దాని తర్వాత L1 L2 ఆర్డర్స్ ఇస్తారు, అడ్వాన్స్ ఇస్తారు, వర్క్ స్టార్ట్ అవ్వాలి, క్వాలిటీ చెక్ చేయాలి, కంప్లీట్ అవ్వాలి, అప్పుడు ఇనాగ్రేట్ చేయాలి. ఇదంతా అనుకున్నట్టు ఇవాళ వస్తే రేపు అయిపోయేది కాదండి. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. కాకపోతే ఒక మంచి స్టెప్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్తో సన్నిహితంగా ఉంటూ కొద్దిగా డబ్బులు రాబట్టుకునే పద్ధతిలో కొద్దిగా ముందు అడుగులో ఉన్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వేరే విధంగా కూటమిలో సపోర్ట్ ఇస్తే, ఈయన కూటమిలో ఏ సపోర్ట్ లేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్తో వీళ్ళకి రావాల్సిన నిధుల గురించి బాగా పోట్లాడుతున్నారు అనేది విన్నాం. ఒకసారి నేషనల్ హైవే స్టేటస్ కూడా అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇంతవరకు ఎవరికి రాలేదు. పాత గవర్నమెంట్ ఎప్పుడు నేషనల్ హైవే స్టేటస్ అడగలేదు, RRRకి. వీళ్ళు నేషనల్ హైవే స్టేటస్ అడగారు. ఇవన్నీ కూడా నాకు తెలిసిన రాష్ట్రం కూడా చెప్పాను. రూమర్స్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ లైక్లీ టు బి మేడ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అయితే యూనియన్ టెరిటరీ చేశారంటే బీజేపీ మైండ్లో చాలా కష్టం అంటే ఇదిగా ఉంది. మేబీ నెక్స్ట్ టైం వస్తే కూడా డిక్లేర్ చేస్తారు. సార్ ఫైనల్గా సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఈరోజు ఎక్కడ పెట్టినా హైదరాబాద్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో భవిష్యత్తు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుంది, సో ప్రజెంట్ ట్రెండ్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, ఓ పక్క హైదరాబాద్ దూకుడుతూ ఉంటే మరో పక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి చర్చ నడుస్తుంది, ఇన్వెస్టర్స్లో కావచ్చు, బిల్డర్స్లో కావచ్చు, పెద్ద పెద్ద MNC కంపెనీల్లో కావచ్చు, ఎలాంటి చర్చ నడుస్తుందని చెప్పి కూడా రియల్ ఎస్టేట్ కొద్దిగా గవర్నమెంట్ వరకు సానుకూలంగా ఉన్నారండి రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే మనం బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ కూడా మాట్లాడుకున్నాం. 7-8 నెలల తర్వాత సీఎం అయిన తర్వాత బిల్డర్స్కి చాలా మీటింగ్ టైం ఇచ్చారు. ఆ మీటింగ్ 2-2.5 గంటలు జరిగింది. చాలా పాజిటివ్ స్పందన, అంటే సానుకూలం. ఏమన్నారంటే బిల్డర్స్కి ఉన్న ఇబ్బందులు మీరు అందరూ కలిసి ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రజెంటేషన్ దానికి మంచి చెడు చూసి అయితే నేను సానుకూలంగా దాన్ని ఆమోదించడానికి ట్రై చేస్తాను. ఆమోదిస్తానని చెప్పలేదు, ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టే. ఎందుకంటే బిల్డర్స్కి ఇబ్బంది ఏంటంటే పర్మిషన్ కరెక్ట్ రావట్లేదు, అప్లై చేసాక ఏదో ఒక రీజన్తో ఆపేస్తున్నారు. అదేవిధంగా కొత్త కంపెనీలు రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు ఆ ప్రపోజల్ తీసేటప్పుడు మీకు బెనిఫిట్ ఉండాలి, ఇన్వెస్టర్స్ బయర్స్ బెనిఫిట్ ఉండాలి, తో పాటు గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఉండాలి. చేసుకుంటే మన విన్ సిచ్యువేషన్. బ్రాండ్ హైదరాబాద్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్ ముందుకే వెళ్తుంది, కానీ వెనక్కి వెళ్ళే డౌట్ ఏం లేదు. ఎందుకంటే గత 6-7 నెలలుగా కొద్దిగా స్లో అయిన మాట వాస్తవం. బట్ రియల్ ఎస్టేట్ తక్కువ అవుతుంది అన్నాను మన దగ్గర ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే కొత్త ఏరియాస్ వస్తున్నాయి, కొత్త ఇప్పుడు 4th సిటీ వచ్చింది అనుకోండి, సస్టైనబుల్ సిటీ, నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ, AI సిటీ, రకరకాల పేర్లుగా పిలుస్తున్నారు. అవన్నీ వచ్చిందంటే కొత్త టెక్నాలజీస్తో ఇప్పుడు ఇక్కడ మనం బంజారాల జూబ్లీ చూసుకుంటే వర్షం పడితే వరదలు మొర్రీలు అన్నీ వస్తున్నాయి. అక్కడ ఏంటంటే 100% నెట్ అంటే పొల్యూషన్ ఫ్రీ సిటీలు కట్టమంటారు. సో రాను 2 టైర్ 3 టైర్, ఇప్పుడు 1 టైర్లో బాగా పికప్ ఉంది. 2 టైర్ 3 టైర్కి వెళ్తే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ వస్తుంది. పబ్లిక్ నార్మల్ సామాన్య మధ్యతరగతి కుటుంబకులు ఎవరు వాళ్ళు కూడా కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ మీరు ఇందాక అడిగారు RRR దగ్గర కంప్లీట్ అయితే గోల్డ్ మైన్ అంటే అటు గవర్నమెంట్ కానీ ఇటు బిల్డర్స్ కానీ బయర్స్ కానీ అందరికీ మంచి. ఎందుకంటే సిటీ ORR వరకు ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 85-90% సిటీ నుండి ORR వరకు ఆల్రెడీ డెవలప్, HMDA పరిధిలో ఉంది. అంతకుముందు చెప్పారు HMDA పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు అని. ఇప్పుడు మీరు ఒకటే రేట్లు, భూమి రేట్లు పెంచుతున్నారు, రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతున్నారు. మరి మార్కెట్లో అయితే ఎందుకు పెంచుతారు? అది కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు బిల్డర్స్ అందరూ కుంగిపోవాలి, కానీ లాస్ట్ 7 నెలలు బిజినెస్ జీరో అవ్వలేదండి. 10-20% అటు ఇటు అవుతుంది. బట్ అంత మాత్రం బిల్డర్స్ ఎవరైనా మీకు ఒక బిల్డర్ చెప్పండి లాస్ట్ 10 monthsలో ఒక 5 బిల్డర్ పేర్లు చెప్పండి రేట్లు తగ్గించినారు. మరి బిజినెస్లో అయితే రేట్లు తగ్గించాలి కదా, రేట్లు తగ్గించలేదు. సో మార్కెట్లో గవర్నమెంట్ ఎగనెస్ట్గా మాట్లాడతారు, గవర్నమెంట్ ఫ్రోగా మాట్లాడతారు. రెండు మనం కన్సిడర్ చేయాలి. రియాలిటీ ఎలా తెలుస్తుంది? మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఒక రోజు అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది డీల్స్ అవుతున్నాయా లేదా. తెలంగాణ గవర్నమెంట్ 1,00,000 కోట్లు దాదాపు రియల్ ఎస్టేట్ డైరెక్ట్ ఇండస్ట్రీ వద్ద ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఈ రేట్లు పెంచిన తర్వాత ఇంకో 10-15 వేల కోట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కొత్తలో లుకిస్ట్ పేరుతో పాలసీ తీసుకొని వచ్చి ఈస్ట్ డెవలప్ చేయాలని చెప్పి ప్లాన్ చేసింది. కానీ అందరూ అంచనాలు తలకిందు చేస్తూ ఈస్ట్ మార్కెట్ బాగా పెరిగింది ఇప్పుడు.
విజయవాడ హైవేకి మంచి డిమాండ్ ఉంది అంటున్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటున్నాను? ఇది నేను 100% ఏకీభవించాను. ఎందుకంటే 25 years బ్యాక్ వెళ్తే విజయవాడ హైవేనే ఫోకస్ ఉండేది. ఒకప్పుడు ఇవన్నీ లేవు, గచ్చిబౌలి, తెల్లాపూర్, కొల్లూరు ఏం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఫోకస్ అటు నుండి ఈస్ట్ నుండి వెస్ట్కి షిఫ్ట్ చేశారు. చేసినప్పుడు ఏమైందంటే వెస్ట్ మీద బాగా ఫోకస్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డెవలప్. ఈస్ట్ అనేది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది, హైదరాబాద్లో ఓన్లీ వెస్ట్ జోనే డెవలప్ చేశారు, మిగతా ఏ జోను టచ్ చేయలేదు. కొంపల్లి కానీ పత్తిగల్ వికారాబాద్ అంత ఎక్కువ డిక్లేర్ చేసేదని అవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే హైదరాబాద్ మెగా ప్లాన్ వల్ల తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేస్తున్నారు 2050. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రణాళిక ఏదైతే అన్ని 2 టైర్కి 3 టైర్కి కూడా ఎక్స్టెండ్ చేయాలి. సో లుక్ ఈస్ట్ అనేది వాళ్ళు కొన్ని టెక్నికల్గా మనం చెప్పలేం, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అయితే ల్యాండ్ పూలింగ్లో కానీ ఎక్కడ ఏం పెట్టాలి అంటే సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇచ్చారు వర్క్ చేయమని. ఇంకా వర్కింగ్ మొన్న కూడా ఇన్నర్ సర్కిల్స్ మాట్లాడాను ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళతో మాట్లాడితే దే ఆర్ వర్కింగ్, దే ఆర్ నాట్ ఎట్ క్లియర్డ్ ఎక్కడ మెట్రో రావాలి, ఎక్కడ SEZ రావాలి, ఎక్కడ IT కారిడార్ రావాలి, ఎక్కడ స్పోర్ట్స్ సిటీ రావాలి, హెల్త్ సిటీ రావాలి అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అది వర్క్ చేయడానికి కొద్ది టైం పడుతుంది. ఈస్ట్ జోన్ పెరుగుతుంది కానీ ఇప్పుడు అనుకున్నంత స్పీడ్గా పెరిగే సందర్భాలు అయితే నాకు కనిపించట్లేదు. ఇటు డెఫినెట్లీ ఇట్ గ్రో. అంటే ఇక్కడ 5 years 6 yearsలో డబుల్ అయితే అక్కడ 10 years అవ్వచ్చు. ఎందుకంటే అంతకుముందు ఈస్ట్లో కొన్ని ఎవరు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. 1000 రూపాయలు కొంటే 2000 కూడా కాలేదు. సార్ ఇప్పుడున్న మార్కెట్ని బట్టి సామాన్యులు ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్లో కావచ్చు, ప్లాట్స్లో కావచ్చు ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైమా కాదా? జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టి 120% రైట్ టైం అండి. ఎందుకంటే భూమి రేట్లు ఎప్పుడు పెరగడం అనేది తగ్గడం అనేది జరగలేదండి. హార్డ్లీ 2008లో ఒక బబుల్ బర్స్ట్ అయింది. అప్పుడు తప్ప గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా మీరు నాకు చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి, రియల్ ఎస్టేట్ ఇక్కడ తగ్గిపోయింది అని. తగ్గలేదండి. ఎందుకంటే భూమిని నమ్ముకునేది ఎవడు పాడవలేదు. అంటే ద టైటిల్ ఈస్ ఇల్లీగల్. ఇప్పుడు సోమరావు గారే చెప్పారు, మొత్తం ప్రపంచంలో ఉన్న భూమిలో 75% ఓషన్స్ వాటర్, మిగతా 25% 5% గుట్టలు, కొండలు, హిల్స్, మిగిలినంతా 20%. సో 50 సంవత్సరాల క్రితం కూడా అంతే ల్యాండ్ ఉంది, 50 సంవత్సరాల తర్వాత కూడా అంతే ల్యాండ్, ఇంకో 50 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటుంది. అంటే అంతకుముందు మన తాతలు ఎకరాల్లో 100 ఎకరాల్లో కొనుక్కున్నారు ల్యాండ్ ఓనర్షిప్. మన నాన్నలు వచ్చేసరికి ఎకరం గజాల్లో వచ్చాయి, మనం వచ్చేసరికి ఇప్పుడు అడుగుల్లో కొనుక్కుంటాం, మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు, మన మనవాళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొంటారు. సో భూమి అంతే ఉంది, రేట్లు మాత్రం పెరుగుతూ పోయినాయి. 1970sలో 10 రూపాయలు గజం ఉన్నది, ఈరోజు 2-3 లక్షలు అయిపోయింది. ఎవరు ఊహించలేదు. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మంచిదే, కానీ కాకపోతే మంచి సెలెక్ట్ చేసుకున్నట్టు ఒక 4-5 పాయింట్లు చూసుకోవాలి. పబ్లిక్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లొకేషన్ ఇంపార్టెన్స్, లొకేషన్ చుట్టూ గవర్నమెంట్ డెవలప్మెంట్స్, ప్రైవేట్ డెవలప్మెంట్, రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్, ప్రైసింగ్, పర్మిషన్స్, లీగల్ ఒపీనియన్, ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే మీకు పెరుగుతుందో లేదా మీ కళ్ళ ముందే తెలుస్తుంది. అంతకుముందు గత 5-10 సంవత్సరాల్లో ఎలా పెరుగుతూ వచ్చింది అనేది ట్రెండ్ చూసుకోవాలి. దీన్ని బట్టి నెక్స్ట్ 5 years ఎలాగ పెరుగుతుందని మీ అనలిస్ట్గా మేము ఆలోచించి రీసెర్చ్ చేసి చెప్తాం. సో ఫైనల్గా హైదరాబాద్లో అత్యంత కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఎక్కడ అనేది నేను ఒక 5 పేర్లు చెప్తాను, మీరు దేనికి ఓటేస్తారో చూద్దాం. 1 గచ్చిబౌలి, 2 హైటెక్ సిటీ, 3 కోకాపేట, 4 జూబ్లీహిల్స్, 5 బంజారా హిల్స్. మళ్ళీ చెప్పండి. గచ్చిబౌలి, కోకాపేట, ఓకే, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఓకే, ఇంకొకటి బేగం బజార్. 6. ఈ 6 ఇట్లా ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి, మోండా మార్కెట్ అని ఉంది అక్కడ, మోండా మార్కెట్, తవా బజార్ అని, MG రోడ్ దగ్గర, జనరల్ బజార్ దగ్గర. ఇవన్నిటికంటే నేను ఓటేసేది ఎవరికంటే బేగం బజార్లో 10 లక్షలు, ఇక్కడ సెకండ్ అవార్డులో 5 లక్షలు నడుస్తుంది కదా. ఎందుకంటే అక్కడ 50 గజాల్లో 30 గజాల్లో కూడా కోట్లు బిజినెస్ చేస్తారు. జస్ట్ ఇప్పటి వరకు మనం ఏంటంటే కోకాపేటలో ఎకరం 100 కోట్లు అని చెప్పి దేశవ్యాప్తంగా దీనికి పెద్ద చర్చకి అయింది, కానీ రియాలిటీ అది లేదు లక్ష్మీనారాయణ. రీసెంట్గా బేగం బజార్లో గజం స్థలం 10 లక్షల రూపాయలకి అమ్ముడుపోయిందని చెప్పి మనం విన్నాం. ఒక ట్రాన్సాక్షన్ కూడా అయిందండి, 68 గజాలు 6 కోట్ల 80 లక్షలు. అంటే అది ఎందుకంటే అక్కడ ఉన్న డిమాండ్, అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ లేదండి, థిక్లీ పాపులేటెడ్. 60 గజాల్లో ఆడు కోట్లు సంపాదిస్తాడు, 10 లక్షలు నుంచి నథింగ్. అదే అక్కడ 1000 గజాలు 2 గజాలు ప్లాట్ ఉంటే కొనలేరు. సో బేగం బజార్ రీసెంట్ ట్రెండ్లో ఇప్పుడు మీరు అక్కడ వెళ్తే కారు వెళ్ళి జాగా ఉండదు, కారు కాదు అసలు బైక్ కూడా వెళ్ళడం కష్టం, అంత దగ్గర ఉంటాయి, ఎరకాటలు ఉంటాయి. బట్ దే డూ క్రోర్స్. కొన్ని బజార్లు ఉన్నాయి అంతే, కొన్ని జీవితాలు అంతేలో సినిమా ఉంది కదా. బేగం బజార్ హెస్ టేకన్ ఓవర్ ఆల్ ది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. కోకాపేట అనేది రియాలిటీలో రాలేదండి.
కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని మ్యానిపులేట్ చేసి ఆర్టిఫిషియల్ ప్రైస్ అయిపోయింది. అది ఇప్పుడు సిటీలో అత్యంత కాస్ట్లీ ప్లేస్ బేగం బజార్. బేగం బజారు, ఉస్మాన్ గంజ్ అవన్నీ ఉన్నాయి కొన్ని, అక్కడ పేర్లు నాకు తెలియవు. వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్. కాకపోతే అక్కడ ఉండడానికి కాదండి, బిజినెస్ పర్పస్ కాదు. కొన్ని రెసిడెన్షియల్ అంత వర్కౌట్ కాదు. బిజినెస్ పర్పస్లో వాళ్ళు అంత పెట్టినా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు వాళ్ళు. అంటే ఆ ఏరియాలో ప్లేస్ ఉండడం అనేది ఇది కరోడ్పతి, $1 బిలియన్ లెవెల్లో ఉంటుంది. అయితే అందరికీ ఆశ్చర్యం అంటే 10 లక్షలు అంటే నమ్మరు, బట్ వాస్తవం ఎందుకంటే అక్కడ దొరకడం అసలు 10 లక్షలు కాదు, 11 లక్షలు దొరికితే ఇప్పుడు మా బంజారా యూబీఏలో 3 to 4 lakhs ఉంది. ప్లాట్ ఇవాళ సేల్కి వస్తే రేపు అయిపోతుంది అది. ఈ ఏరియాలో అలా అక్కడ బేగం బజార్లో ఏమైందంటే ఆ బిజినెస్కి పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అందరూ అక్కడే ఉన్నారు. మళ్ళీ షోరూమ్లు ఇవన్నీ కాదు, వాళ్ళు చేసే టర్న్ ఓవర్లు ఇక్కడ ఏసీ షోరూమ్స్ కూడా చేయరు. సార్ ఒకటి ఫైనల్ చెప్పండి, చాలామంది మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కింద కామెంట్స్ రూపంలో రీసెంట్గా కొన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు హైడ్రా దూకుడు మరింత పెంచింది, భవిష్యత్తులో కూడా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? సో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నా కాస్త ఆందోళనగానే ఉంది. అంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. ఒక ఎక్స్పర్ట్గా మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? చాలామంది ఆ కామెంట్స్ రూపంలో మీరు కూడా చదువుంటారు. అవును, చాలామంది ఏంటంటే దూర ప్రాంతాల నుంచి, ఇప్పుడు అబ్రాడ్ నుంచి కూడా చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి. రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. బట్ హైదరాబాద్కు ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంటైర్ ప్రపంచం, హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. హైదరాబాద్లో ఇప్పుడు కూడా బెంగళూరు, బాంబే, చెన్నైతో పోలిస్తే మందే రేట్లు తక్కువ. ఈరోజు 10,000 పెట్టి కొనుక్కుంటుంటే రేపు ₹1,00,000 అయిపోద్ది నెక్స్ట్ 5-10 yearsలో. అవుతుందా లేదా? సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఏ సందేహం, ఇన్ఫ్యాక్ట్ ఇంకొన్ని రోజులైతే రేట్లు పెరుగుతాయి. ఎంత సంక్షోభం ఉన్నా, ఎంత రెస్ట్రిక్షన్ వచ్చినా హైదరాబాద్ని ఆపేవాడికి దమ్ము ఎవరికి లేదు. అది రేవంత్ రెడ్డి గారు ఉన్నా, కేసీఆర్ గారు ఉన్నా, కొత్త రేపు బీజేపీ ఎవరు వచ్చినా హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత అట్లా కమెంట్ చేస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్ అంటే అందరికీ నచ్చిన ప్లేస్ హైదరాబాద్. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎన్ఆర్ఐస్ కానీ బయట కంట్రీస్, మిడిల్ ఈస్ట్, సౌదీ, దుబాయ్, మలేషియా, సింగపూర్ అందరూ కూడా హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే టెంపరేచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చర్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, సునామీలు, తుఫాన్లు ఏమి రావు. ఇవన్నీ కూడా అంటే ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. ఎలాంటి వాడైనా వచ్చి బతికేస్తాడు ఇక్కడ. నెలకి 10,000 తెచ్చుకున్నాడు బతుకుతాడు, నెలకి 50,000 తెచ్చుకున్నాడు పోతాడు, నెలకి 10 కోట్లు తెచ్చుకున్నాడు కూడా పోతాడు. హైదరాబాద్కు ఉన్న వేరియేషన్స్ అవి. ఎప్పుడు క్లాస్ ఉంటుంది, క్లాస్ పక్కన మా బంజారా క్లాస్ పక్కనే మాస్ ఉంటుంది. మాస్లో అయితే క్లాస్ బతకలేరండి. చూడండి, ఇస్త్రీ చేసేవాడు కావాలా, పని మనిషి కావాలా, పాన్ షాప్ వాడు కావాలా, వాళ్ళందరూ మాస్లో ఉంటారు. బట్ క్లాస్కి దే కెనాట్ లివ్ వితౌట్ మాస్. ఎందుకంటే ప్రతి ఏరియాలో మీరు జూబ్లీస్ కానీ, జూబ్లీస్ అయితే వెంకటగిరి అటే ఉన్నాయి, ఇక్కడ చూస్తే వేరే ప్రతి ఏరియా కూడా. ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడానికి మీరు సందేహం అక్కర్లేదు హైదరాబాద్ వరకు. కాకపోతే నేను చెప్పినట్టు 5-6 పారామీటర్లు సరిచూసి చెక్ చేసుకొని 1-2 సార్లు మంచి ల్యాండ్, మంచి బిల్డర్. హైదరాబాద్లో ఏంటంటే ఒక దౌర్భాగ్య స్థితి, 80% లిటిగేషన్ ల్యాండ్స్, బిగ్గెస్ట్ ప్రాబ్లం అది. సో ఇప్పుడు ఈ హైడ్రా కూడా అవి కొన్ని ఇనాముల ల్యాండ్ ఉన్నాయి, కొన్ని కబ్జాదార్ ల్యాండ్ ఉన్నాయి. ఇవన్నీ లేకుండా మీరు ఒక మంచి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ని అపాయింట్ చేసుకోండి, మంచి లీగల్ లాయర్కి వెళ్ళండి. ఈ 2 క్లారిటీ ఉంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే డెఫినెట్గా రేట్ తక్కువనే వెళ్ళొద్దు. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ 5 స్క్వేర్ ఫీట్ 10,000 ఉంటే నాకు 6,000కి ఇస్తాను అంటే మీరు 6,000 పోయినట్టే. మీరు కట్టే ఉద్దేశం అంటే చేయలేరండి. మనం లాస్ట్ టైం చెప్పాము, ఒకటే రోడ్లో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ నుంచి 45,000 చెప్తున్నాడు, ఒక ప్రాజెక్ట్ 20,000 చెప్తున్నాడు. సేమ్ రోడ్లో సేమ్ డిటీసీ విత్ రేరా, అంత తేడా ఎందుకు ఉందండి? సో కొంతమంది వచ్చిన బయర్స్ ఈ 45,000 మంది 20,000 దగ్గర కొనుక్కున్నారు. అక్కడ ఏమైందంటే ఒక ప్లాట్ 3కి అమ్మాడు ఆయన. మీకు తెలియదు కదా, 45,000 పెట్టి ఇది కొనుక్కోవడం బెటరా, లేదా 20,000 పెట్టి అది కొనుక్కోవడం బెటరా, మీరు ఆలోచించుకోండి. సో పబ్లిక్ అనేవాళ్ళు దే హవ్ టు థింక్, దే షుడ్ నాట్ గెట్ టూ గ్రీడీకి వెళ్ళిపోతున్నారు. టూ గ్రీడీకి వెళ్ళినాడు ఆశ. నేను చెప్పాను కదా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్ కానీ, బిల్డర్ కానీ, బయ్యర్ కానీ ఎవరైనా సరే దే షుడ్ హ్యావ్ భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళిందో అటు కస్టమర్ కానీ, బిల్డర్ కానీ ఇలాంటి అనర్థాలే జరుగుతాయి, చీటింగ్లు జరుగుతాయి. సో దే విల్ గెట్. సో మన తెలుగులో చెప్తారు కదా, చూస్తుండగా సూది జాగా వదలం, చూడకుండా ఏనుగుపోయిన వదిలేస్తాం. సో అది చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.